రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 20 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇవాల్టి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై నెలాఖరులోపు మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించే దరఖాస్తుదారులకు 25% రాయితీ ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటి వరకు కేవలం 5 లక్షల పైచిలకు మాత్రమే క్లియర్ అయ్యాయి. గతంలో గడువు పెంచిన సాఫ్ట్వేర్ లోపాలు అవగాహన లేమి కారణంగా ఆశించిన స్పందన రాలేదు. ఈ దరఖాస్తులన్నీ పూర్తయితే ప్రభుత్వానికి సుమారు 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. జూలై వరకు వచ్చే స్పందనను బట్టి ఆగస్టు నుంచి రాయితీని కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ ప్రక్రియను సెప్టెంబర్ వరకు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్, ఆదాయ సేకరణలో ప్రభుత్వం ఆశించిన విజయం సాధించకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో సరైన అవగాహన కల్పించకపోవడంతో పాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒకే ప్లాట్కు 2 వేర్వేరు ఫీజులతో ఇంటిమేషన్ లెటర్స్ రావడంతో దరఖాస్తుదారులు ఏ ఫీజు చెల్లించాలో తెలియక వెనకడుగు వేస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన హెచ్ఎండిఏ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో లేకపోవడం మరో ప్రతిబంధకంగా మారింది. గత జూలై తర్వాత ఎల్ఆర్ఎస్ ఊసెత్తని ప్రభుత్వం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా ఏప్రిల్ 29న మళ్లీ ఓటీఎన్ జీవోను జారీ చేయడం ఇలాంటివి ఆశించిన ఫలితం రాకపోవడానికి కారణంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందిన 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అందితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి 13.82 లక్షలు, గ్రామ పంచాయతీల నుంచి 6 లక్షలు, హెచ్ఎండిఏ పరిధిలో 3,58,464 దరఖాస్తులు వచ్చాయి. ఇతర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో 1.35 లక్షలు, జిహెచ్ఎంసీ పరిధిలో 1,06,921 కోర్ అర్బన్ రీజియన్ విలీనంతో తుర్కయాంజల్, బడంగ్పేట్, పెద్దాంబర్పేట్ దరఖాస్తులు కూడా ఇందులో కలిశాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో 2020 నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అప్పటికి నవీకరించిన గడువు ఏప్రిల్ 30, 2025లోగా చెల్లించినట్లయితే ఎల్ఆర్ఎస్ ఫీజులపై 25% రాయితీని ప్రవేశపెట్టింది. అధికారుల ప్రకారం ఈ చర్చ దృష్ట్యా ఎల్ఆర్ఎస్ ఛార్జీల ద్వారా 20,000 కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అయితే 2024లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు 1,000 కోట్లకు మించి వసూలు చేయలేదు. అన్ని జిల్లాల నుంచి క్రమబద్ధీకరణ కోసం 25 లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. రాయితీతో కూడిన అవకాశం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఎల్ఆర్ఎస్ కేవలం రాయితీ కోసమే కాదు, మీ ప్లాట్ భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం. మీ ప్లాట్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ రికార్డుల్లో చట్టబద్ధమవుతుంది. క్రమబద్ధీకరించబడ్డ ప్లాట్లపై సులభంగా గృహ రుణాలు పొందొచ్చు. అమ్మాలన్నా, కొనాలన్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. ఎల్ఆర్ఎస్ పూర్తయితే మీ ప్లాట్ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోతుంది. డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించడంలో ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రాయితీ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థల్లో వెంటనే అమల్లోకి వస్తాయి. జీహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు జూలై 31వ తేదీలోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని చిన్న పెద్ద మున్సిపాలిటీలు ఈ ఉత్తర్వులు అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూ వినియోగ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయొచ్చు.